అంటే దేవుని ఎదుట నీ మనస్సాక్షి లేక దేవుని సన్నిధిలో నీ మనస్సాక్షి ఎలా ఉంది అంటే దేవుని ఎదుట మన మనస్సాక్షి ఎలా ఉంది లేకపోతే దేవుని సన్నిధిలో మన మనస్సాక్షి ఎలా ఉంది. మొదటి పేతురుకు రాసిన పత్రిక 3:15 నిర్మలమైన మనస్సాక్షి గలవారై అంటే మంచి మనస్సాక్షిని కాపాడుకునేవారై మనం ఉండాలి. మంచి మనస్సాక్షి కలిగి దాన్ని కాపాడుకునేవారుగా ఉండాలి. దానికి అనుసంధానంగా ఒక చిన్న వాక్యాన్ని చూద్దాం. మొదటి పేతురుకు రాసిన పత్రిక ఇదే 3:21 చదవండమ్మా. యేసు రక్షించుచున్నది అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షినిచ్చు పర్చుత్తరమే. అంటే దేవుని ఎదుట ఇప్పుడు మనం దేవుని యేసు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనలో నీటి బాప్తిసం పొందుకుంటే మన మనస్సాక్షి నూతన పరచబట్ట అంటే దేహ మాలిన్యము కడగబట్టం కాదు కానీ మనస్సాక్షి నూతన పరచబడాలంట. యేసు ప్రభు వారిని మీకు అర్థమైందా? యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి నీటి బాప్తిసం పొందుకున్న తర్వాత మన దేహ మలినము కడగబట్టం కాదు కానీ ఏం కడగబడాలంట? మన యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తి మూలముగా మన మనస్సాక్షి నూతన పరచబడాలి. మన మనస్సాక్షి మారాలి. నిర్మలమైన మనస్సాక్షిగా మనం ఉండాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండంలో 3:7-8 కనుక మనం చూస్తే దేవుడు ఆది యందు భూమి ఆకాశమును సృజించి ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు ఆయన నరులను సృజించాడు. ఆదామును అవ్వను సృజించిన తర్వాత వారికి మంచి మనస్సాక్షి ఇచ్చాడు. పరిపూర్ణమైన మనస్సాక్షి వారికి ఇచ్చాడు. దేవుని మహిమను పొందుకొని దేవుని మహిమతో వారు జీవిస్తున్న వారై ఉండి మనస్సాక్షిని పోగొట్టుకున్న వారుగా వారు జీవిస్తున్నారు. దేవుడు పరిపూర్ణమైన మనస్సాక్షి ఇస్తే మనస్సాక్షిని వారు పోగొట్టుకున్నారు. దేవుని ఎదుట వారు అపరాధులుగా నిలబడ్డారు. దేవుడితో అబద్ధం ఆడుతున్నారు. వారు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై దేవుని సన్నిధిలో మన మనస్సాక్షి ఎలా ఉంది, దేవుని ఎదుట మన మనస్సాక్షి ఎలా ఉంది. అసలు మనస్సాక్షి అంటే ఏంటండి అని మీరు అడగచ్చు. అది ఎక్కడైనా దొరికిద్దా, కొనుక్కుంటామండి అని అడుగుతారేమో. మనస్సాక్షి అని అంటే మన హృదయంలో ఒక న్యాయ నిర్ణేతగా ఉండి తప్పేదో ఒప్పేదో మనకు తెలియజేస్తుంది. ఒక న్యాయాధిపతిగా మనలో పనిచేస్తుంది. నువ్వు చేస్తుంది ఈ క్రియ చేస్తున్నావు, ఈ పని చేస్తున్నావు, ఇది తప్పా కాదా, నువ్వు చేస్తుంది తప్పొప్పుల్ని నువ్వు ఒప్పింపజేస్తుంది. వారు పరిపూర్ణమైన మనస్సాక్షిని పొందుకున్న వారై పరిపూర్ణమైన మనస్సాక్షి కలిగిన వారై ఉండి కూడా మనస్సాక్షిని మాట వినకుండా వారు మనస్సాక్షిని పోగొట్టుకున్నారు. దేవుడు మనిషి యొక్క హృదయాన్ని బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. చూద్దాం ఒకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి అపోస్తుల కార్యములు 23:1. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము ఎలా ఉన్నాడంటమ్మా, మంచి మనస్సాక్షి గలవాడినే. నేటి వరకు ఎవరో పరిశుద్ధుడైన పౌలు దేవుని యొక్క దర్శనాన్ని పొందుకొని దేవుని మాటకు లోబడి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక పత్రికలు రాసి దేవుని కొరకు హతసాక్షి అయిన పౌలు అంటున్నాడు, నేను నేటి వరకు కూడా కేవలము మంచి మనస్సాక్షి గలవాడినే జీవిస్తున్నాను. ఒకసారి చదవమ్మా. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకొనుచుంటునని చెప్పాను. ఎవరు ఎదుట నడుచుకుంటున్నాడంట? దేవుని ఎదుట నడుచుకుంటున్నాడంట. అంటే దేవుని ఎదుట నడుచుకున్నవాడు మనుషుల ఎదుట కూడా నడుచుకుంటాడు. దేవుడి భయం కలిగిన వాడు అంతా మంచి ప్రవర్తన కలిగి జీవిస్తాడు. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, నేను కేవలము నేటి వరకు కూడా ఎంత
గడుచుంటే అంత మాట అనాలి. నేను నేటి వరకు కూడా మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నేను భయభక్తులు కలిగి జీవిస్తున్నాను. నిజంగా దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవిస్తే అతని ప్రవర్తన క్రమంగా ఉండేది. చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం నేర్చుకుంటున్నాడంట. మనస్సాక్షి ఎలాగంట? దేవుని ఎదుట మొదట అపోస్తుల కార్యంలో 23వ అధ్యాయము 1వ వచనంలో చదివిన విధంగా మంచి మనస్సాక్షి గలవాడిని దేవుని ఎదుట నేర్చుకుంటున్నాను. నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం నేర్చుకుంటున్నాడంట. అంటే దేవుని ఎదుట నేర్చుకుంటున్నాడు. దేవుని ఎదుట సత్ప్రవర్తన కలిగి ఎలా జీవించాలో నేర్చుకుంటున్నాడు. నేర్చుకునే వ్యక్తి ఎవరంటే అపోస్తుడైన పౌలు. ఆయన గొప్ప సేవకుడే. నేను ఇంకా నేర్చుకుంటున్నాను. నా మనస్సాక్షి దేవుని ఎదుట నిర్దోషమైనదిగా ఉండినట్లు, నా మనస్సాక్షి మంచి మనస్సాక్షిగా దేవుని ఎదుట మనుషుల ఎదుట ఉండేటట్లు నేను అభ్యాసం చేసుకుంటున్నాను, నేను నేర్చుకుంటున్నాను అంటున్నాడు. మరి అలాంటి గొప్ప దైవజనుడే, అలాంటి అపోస్తుడైన పౌలే నేర్చుకుంటుంటే మనం ఇంకెంత నేర్చుకోవాలి? ఇంకెంత నేర్చుకుంటే దేవునితో ఒక అనుబంధం కలిగి మనం జీవిస్తాం. దేవునితో ఒక సత్సంబంధం కలిగి మనం జీవిస్తాము. దేవుని పాదాలు పట్టుకొని కన్నీళ్ళు, హింస అయినను, బాధ అయినను, వేద అయినను, కష్టమైనను, జాగారమందైనను, హింసలందైనను, ఉపద్రమందైనను చలించకుండా అలాగే ఉండి దేవుని ఎదుట మనుషుల ఎదుట నిర్మలమైన మనస్సాక్షి గలవాడిగా నేను ఉంటున్నాను. మంచి మనస్సాక్షి గలవాడిగా నేటి వరకు ఉన్నాను. నిర్దోషమైన మనస్సాక్షి గలవాడిగా ఉండటానికి నేను అభ్యాసం చేస్తున్నాను, నేర్చుకుంటున్నాను, దాంట్లో కొనసాగుతున్నాను అని అంటున్నాడు. మరి ఈ మధ్యకాల సమయంలో మన మనస్సాక్షులు ఏ విధంగా ఉన్నాయి? ఏ విధంగా ఉంటే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు? ఏ విధంగా ఉంటే ఆయన గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనం పాల్గొంటాము? దేవుని ఎదుట మనుషుల ఎదుట మంచి మనస్సాక్షి గలవాడిగా పరిశుద్ధుడైన పౌలు ఉంటున్నాడంట. దైవ భయము అని అంటే దీని అంతటికి మంచి మనస్సాక్షి గల కారణం ఏంటంటే దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడు, దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడనే దైవ భయము ఎవరికి ఉంది? పరిశుద్ధుడైన పౌలుకు ఉంది. దైవ భయము అని అంటే మనకి ఎవరైనా ఇష్టం అనుకోండి, వారికి మనం భయపడతామా లేదా? ఎందుకు భయపడతాం? వారు ఫీల్ అవుతారని, వారు ఏమన్నా ఫీల్ అయిపోతారేమో, వారు ఏదైనా అనుకుంటారేమో, మనం ఇలా మాట్లాడితే వారు ఏమైనా అనుకుంటారేమో అని ఏం చేస్తాం? వాళ్ళకి ఇష్టానుసారం, మనకి ఇష్టం లేకపోయినా సరే పైకి నవ్వుతూ అవునండి అని, ఇష్టం లేకపోయినా సరే, ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతారు. మళ్ళీ ఇది ఎక్కడ లేనిపోని గొడవ, మళ్ళీ వాళ్ళు ఫీల్ అయితే లేనిపోని గొడవ ఎందుకు మళ్ళీ అని చెప్పేసానని వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే మనం పైకి, వాళ్ళు ఫీల్ అవుతారేమని మనకి ఇష్టం లేకపోయినా, నేను వంకాయ కూర చేశాను తినండి అని అంటే వంకాయ కూర అంటే అసలు ఇష్టం లేదు, అయినా సరే ఏం చేస్తాం? కళ్ళు మూసుకొని 2 ముద్దలు తినేసి బయటకు వచ్చేసి థమ్స్అప్ తాగుతాం. ఇక ఇష్టం లేదు ఏం చేస్తాం? తర్వాత మళ్ళీ తింటా అంటాం, అబ్బా భలే వండారండి, అసలు కూర మసాలా ఎత్తి పెళ్ళి బాగా పెట్టి బాగా మీరు భలే వండారండి. ఇష్టం లేకపోయినా ఎందుకు? వాళ్ళు ఫీల్ అవుతారేనని. కొంతమంది ఉంటారు, అడిగేస్తారు వాళ్ళు, ఏంటి కూర బాగాలేదు, మీరు ఏంటి వేసుకోవట్లేదంటే లేదు ఏంటి అని చెప్పేసి, అంటే వాళ్ళు ఫీల్ అవుతారని, అంటే వాళ్ళ మనస్సాక్షిని వారిని బాధ పెట్టకూడదని. దైవ భయము కూడా దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు ఎల్లప్పుడూ నాతో ఉంటాడు, దేవుడు నాలో ఉన్నాడనే భయము మనం గుర్తిరిగితే దేవుని ఎదుట మనుషుల ఎదుట మంచి మనస్సాక్షి గలవారిగా మనం జీవిస్తామంట. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మనము దేవుని సన్నిధిలో నిర్మలమైన మనస్సాక్షి గలవారిగా మనం జీవిస్తున్నామా? నిజంగా నిర్మలమైన మనస్సాక్షి గలవారిగా దేవుని ఎదుట మనుషుల ఎదుట మనం ఉంటే దేవుడు అంటాడు, బలా మంచి దాసుడా అంటాడు.